ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది అచ్చంపేట దగ్గర ఒక లంబడ తాండాలో ఉంది ఈ ఇల్లు. అయితే ఈ ఇల్లు తూర్పు ఒక 200 అడుగుల దాదాపు ఉంటుంది. ఇక్కడ ఉత్తరంలో కూడా 200-250 ఉంటుంది ఖాళీ స్థలం. ఈ పరమటికి ఒక 10 అడుగులు ఉంటుంది, 10 అడుగులు ఉంటుంది ఖాళీ స్థలం. కానీ ఇదల్లా పూర్వంబోకు స్థలం. ఇదల్లా ఈ పూర్వంబోకు స్థలం తగ్గుంది, గుంత ఉంది ఈ పూర్వంబోకు స్థలం. ఈ పూర్వంబోకు స్థలంలో అంటే తెలంగాణలో లావణ్య స్థలం అంటారు అన్నమాట. ఇది లావణ్య స్థలం అంటారు దీన్ని. అంటే మనకెళ్ళి పూర్వంబోకు స్థలము ఇది అంటాం కదా, అక్కడ తెలంగాణలో లావణ్య స్థలం అంటారు. ఈ ఇల్లు కట్టినారు. కట్టి ఇంటి యజమాని తన కొడుకు బాగా నెమ్మది ఉన్నాడు. బాగా అది ద్రాక్ష తోట ఉంది, నాకు మామిడి తోట, ఏదో తోటలు ఉన్నాయి, పొలం ఉంది, జీవాలు ఉన్నాయి, 2-3 గాసాలు జీవాలకు, ఆవులకు, పెద్ద ఆవుల మంది ఉంది. ఆవులకు డైలీ 2 జీతాలు పోతారు. అంతా బాగా నెమ్మదిగా ఉన్నారు ఇల్లు. అయితే ఒక్కడే కొడుకు ఆయనకు. ఒక్కడే కొడుకు అయితే ఈ ఇల్లు కొత్తగా కట్టించి మ్యారేజ్ చేసినాడు కొడుకు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏం జరిగిందంటే ఈ ఇంటికి సెంటర్ వాకిలి ఇక్కడ పెట్టినారు. ఈ వాకిలి ఇక్కడ పెట్టి ఇదల్లా ఇట్లా పెట్టి ఇది ఇలా ఉండాలని ఇక్కడ పట్టినారు వాకిలి సెంటర్న. ఈ స్థలం వల్ల దండిగా అయింది. ఇది 200 అడుగులు ఉంది. అంటే నిండా ఆగ్నేయంలోకి వచ్చింది వాకిలి. ఇట్లా ఇది ఉంది అని ఇక చుట్టూ కాంపౌండ్ లేదు. ఒక కళ్ళ అంటే వాళ్ళు ఒక అద్దులు ఏర్పంచుకున్నారు. ఆవులు జీవాలు ఇవల్ల ఉంటాయి. ఇదల్లా రోడ్డు, తూర్పు రోడ్డు. ఇదల్లా తూర్పు రోడ్డు. వాళ్ళు ఇటు నుంచి ఇట్లా వస్తారు, ఇట్లయినా పోతారు. ఎట్లా పోతారో వాళ్ళకే తెలుసు. చక్కగా ఇట్లా ఎక్కిన ఇట్లా రోడ్డు పోయినా అంతే. అయితే ఇక్కడ ఈ ఇంటి యజమానికి కొడుకు పెళ్ళైనాక సంవత్సరానికే హెల్త్ బాగాలేదు. ఏదో ఆరోగ్యం బాగాలేక క్యాన్సర్ ఏదో అన్నారు. అయితే క్యాన్సర్ ఏదన్నాక డాక్టర్ల కాడ చూపించినాక ఇది ట్రీట్మెంట్ ఇట్లయితుంది అట్లయితుంది, కొన్ని నిదానం అవుతుంది ఏదో ఇంకా చెప్పినారు వాళ్ళు. సరే, వాళ్ళు డాక్టర్ వాళ్ళ రూట్లో వాళ్ళు చెప్తారు, నయం అవుతుంది మెడిసిన్ వాడితే అది ఇది అని చెప్పినాడు. ఖచ్చితంగా చెప్పినాడు, ఏం కాదు, ఫస్ట్ స్టేజ్లో ఉంది, నేను నయం అవుతుంది, టీబీ ఏదో ఉంది అని చెప్పినాడు ఆయన. చెప్తే వీళ్ళు ఊకుండలే. ఎవరో పంతుల దగ్గరికి పోయినారంట. పోతే పండితుడు ఏం చేసినాడు, అరే మీ కొడుకుది పెళ్ళి చెడ్డ టైంలో అయింది, మంచి టైంలో మంచి ముహూర్తంలో కాలే, చెడ్డ ముహూర్తంలో అయింది, మీరు ఈ 6 నెలలు దూరంగా ఉండండి, 53,000 ఇవ్వండి, పెళ్ళి ఇచ్చేస్తాను, నేను మళ్ళీ మంచి ముహూర్తంలో పెళ్లి చేస్తాను, మంచి 6 నెలల వరకు మంచి దినాలు లేవు, మీరు 6 నెలలు కలవకుండా ఉండాలా అని చెప్పినాడు ఆయన. చెప్తే ఆమె వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొత్తగా పెళ్ళి అయినాక 6 నెలలు కలవకుండా ఉండాలంటే ఇంకా ఊర్లో ఉండకుండా మొగాలు చూసుకుంటూ ఎందుకుంటారు, ఒకరికొకరు మొగాలు కూడా చూడకూడదని చెప్పినాడు ఆయన. ఇంకా ఊర్లో ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి మొగాలు చూస్తుంటాం కదా అనేసి హైదరాబాద్లో చాంద్రాయణగుట్ట అక్కడ ఎన్పిఏలో పనిచేయడానికి వచ్చింది. అంటే వాళ్ళ బంధువులు ఉంటే ఆడ పని చేసుకుంటా ఈ అమ్మాయి వచ్చి ఆడుంది. ఆడున్నాక 2009లో ఏదో మాట వరుసకు వచ్చి ఏమ్మా ఏం ఎక్కడంటే ఇట్లా ఏం లే, మా ఇల్లు ఇట్లుంది, మీరు వాస్తు చెప్తామంటున్నారు కదా, మమ్మల్ని చూస్తే అయ్యా మంచి ముహూర్తంలో పెళ్ళి అయ్యలేదు, మీకు మళ్ళీ నేను 6 నెలల తర్వాత పెళ్లి చేస్తాను, దూరం ఉంటున్నాడు, మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి అని చెప్తే ఏమన్నా తిక్కనా తల్లి, మొగునికి పెళ్ళి అయినాక మొగుని ఆరోగ్యం బాగాలేని మొగుని విడిచిపెట్టి నువ్వు వీడొచ్చి ఏం సుఖం పోకుందామని, వానికి ముందే ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ నువ్వు దూరమైన యథార్థతోని సంవత్సరానికి తెస్తాడు, 3 నెలలకే తెస్తాడు. నువ్వు ఈ లెక్కన నువ్వు ఇప్పుడు ఇట్లా గీసిందే అమ్మాయి ఇల్లు, ఇట్లా గీసిన గీటికి తూర్పాకి నేను నడకైందమ్మా, వెనక పశ్చిమాన గుంతలు ఉన్నాయంటుండవు, మీ ఇంటికి తక్షణమే పోయి ఈ డోర్ ఉంటే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం, లేదా వారి నిమిత్తం ఖర్చడం, ఆగ్నేయం వాయువు నడకలు నడుస్తున్నాయమ్మా, వాయువు ఆగ్నేయం నడిచే భార్యాభర్తలు దూరంగా బతకాలా, అట్నే దూరంగా బతున్నారు, నీ భర్త ఆరోగ్యం బాగాలేకుంటే నువ్వు ఎవడో అయ్యే చెప్పినాడని నువ్వు వచ్చి ఉంటే నీ మనసు ఎట్లా ఒప్పింది తల్లి, ముందు తక్షణం నువ్వు వాటికి పోయి
ఈ డోరు ఇట్లా మార్చు, ఇలా పెట్టి డోరు పెట్టి మీ వాళ్ళకి చెప్పు, కాలు నేను వస్తాను. ఈ ఇల్లు అచ్చంపేట దగ్గర తాండలో ఉందండి. 2009లో నేను చెప్పినాను నాకు. చెప్పి ఈ డోర్ బంద్ చేయి, ఈ డోర్ బంద్ చేయమ్మా, ఈ డోర్ బంద్ చేసి ఈ డోర్ ఇక్కడ పెట్టండి. ఈ డోర్ బంద్ చేసినాక ఇక్కడ పరమటి ఖాళీ స్థలం ఇక్కడ గుంతలు ఉన్నాయంటున్నారు. ఈ గుంతలు బూర్సండి, డైరెక్ట్గా కాంపౌండ్ కట్టేయండి. ఇట్లా కాంపౌండ్ కట్టి ఇక్కడ గుంతలు ఉండే గుంతలు బూర్సరు. ఇవి పశ్చిమం, ఇది ఇక్కడ గుంతలలో బూర్సేయండి. మీరు గురించి ఎత్తులేపండి. ఇది ఇక్కడ ఇది తూర్పాగ్నేయ నడకలేక వచ్చిందని చెప్తున్నా కదా. వీలైతే కంచెవాతండి మీరు ఇట్లా చక్కగా, ఇట్లా కంచెవాతండి అని చెప్పినాను నేను. అంటే ఇట్లా చక్కగా కంచెవాతే అప్పుడు ఈశాన్య నడక అవుతుంది. అది ఇక్కడ కూడా కంచెవాతాలి. మీరేం చేసిన రాంతాలకి నడకపోతే తూర్పాగ్ని నడకవుతుంది. వీటి నుంచి మీరు ఇక్కడ నడవాలమ్మా. మీరు నా మాట నువ్వు పోతే పోయి అక్కడికి పోయి ఇట్లా చేసుకో. నీ భర్త బతుకుతాడు, నీ భర్తకి ఏం కాదు. నా మాట నమ్మ. ఇప్పుడు మెడిసిన్ దండిగా వచ్చింది, ఈశాన్య నడకలు నడిచేనే. కావాలంటే ఈ పుస్తకం చూసుకో నువ్వు అని ఆమెకి ఎంత చెప్పినా, ఆమె వాళ్ళలోకి ఫోన్ చేస్తే ఎవరు చెప్పింది, అయ్యే చెప్పినా ఏం కాదు, కానీ అయ్యే చెప్పినా ఏం కాదు, కొయ్యే చెప్పినా ఏం కాదు, మధ్యన వాడువా. ఆ పాపను 5 నెలలు పెళ్ళైనోడిని ఎవరే కానీ కొత్తగా పెళ్ళి 2 నెలలు కాపురం చేసినాక పెళ్ళాన్ని దూరం పెడితే 6 నెలలు దూరం ఉండి మళ్ళీ పెళ్ళి చేస్తానంటే ఆ పిల్ల మనసులు, ఆ పసి మనసులు ఎంత బాధపడిటాయి. వాడు ఇట్లా ఆరోగ్యం బాగాలేక, ఒకటి పెళ్ళాం బాగాలేక, ఎట్లా ఏం కథ, ఏమి ఇది, ఎట్లా చెప్పాలా వాస్తులు ఏం కథ అని అర్థం కావడం లేదు. అంటే వాస్తు కరెక్టా, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి డబ్బులు వస్తే చాలా, ఏం కథ ఇది. ఈ ఆ పసి మనసులను దూరం పెడితే కొత్తగా పెళ్ళైనాక పెళ్ళాం పుట్టింటికి పోతే వాళ్ళ దినాలు చూడకుండా ఉండలేకుంటారు. అట్లాంటిది 6 నెలలు దూరంగా పెట్టినాడు ఆయన. అంటే ఆయన ఎంత మహానుభావుడో. ఆయనకు రోజు 110 టెంకాయలు కొట్టి 100 కళ్ళకి దండం పెట్టుకుంటే కూడా ఆయన రాదేమో అన్నట్టు ఉంది ఆయన. అట్లా ఎవరైనా చెప్తారా? ఏమన్నా పని ఇది. మధ్యాహ్నం వాడువే, ఇంటికి దిక్కు లేకుండా వే. ఇదే కాంపౌండ్ ఇట్లా కట్టుకొని, లేదా కంచెనో కాంపౌండ్ కట్టుకొని ఇలా వెనక ఇది పరమటికి ఉన్న గుంతలు, నైరుతులు ఉన్న గుంతలు బూర్చేసింటే నయమేమో. ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే వాస్తు లేదు, యాది లేదు, మేము చెప్పేదే వేదం, మేము చెప్పేదే మంత్రం, ఇది దేవుడు చూసుకుంటాడు, అప్పుడే పుట్టినప్పుడే రాసింటాడు, అది ఇది అని ఏవో చెప్తారు. ఏవో చెప్తే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరే. ఈ ఇండ్లు ఇది కరెక్టా? 6 నెలల తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తే బతాడా? అంటే ఇప్పుడు చేసిన, అంటే అప్పుడు పెట్టినది ముహూర్తం అయ్యే ముహూర్తం, అప్పుడు పెట్టిన అయ్యే ముహూర్తం పనికి వాళ్ళ ముహూర్తం అని కదా ఆయన అనేది. అప్పుడు చెడు టైంలో చేసినది, అప్పుడు పెట్టినది కూడా అయ్యేనే కదా. అప్పుడు చెప్పినది ఏమన్నా ఒక ఎస్సీ పెట్టినాడా ముహూర్తం, లేకుంటే ఒక సాయిబు పెట్టినాడా ముహూర్తం ఏమన్నా? ఒకవేళ సాయిబులు పెట్టింటే ముహూర్తం సాయిబులకు ఏం తెలుస్తుంది అనొచ్చు, ఎస్సీలు పెట్టింటే ఎస్సీలకు ఏం తెలుస్తుంది. అప్పుడు కూడా పెట్టినది బ్రాహ్మడే కదా. అంటే ఆయన పెట్టిన ముహూర్తం బాగాలేదని, మంచి టైంలో పెళ్ళి లేదని ఈయన మళ్ళీ కొత్త ముహూర్తం పెట్టి 53,000 తీసుకుని ఆలుమూని దూరం పెడితే పసి మనసులు ఎంత బాధపడింటే, ఎంత నలిగింటే. ఈ పాప అయితే ఎప్పుడు కలవరింపులోకి వస్తాడన్నా, ఏం చేస్తావు సార్, ఒక 10 పనికి మతికి వస్తాడు, పోదామంటే మా వాళ్ళు రావాకు అంటారు. అంటే వాడాడ నలిగి సచ్చినాడు, ఈ పాప ఈడ నలిగి సచ్చింది. వీళ్ళకు వచ్చే జన్మలు ఎట్ట జన్మలు వస్తాయో, ఎట్ట సావులు వస్తాయో కానీ ఇట్లాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తే ఆ దేవుడే చూసుకుంటాడు. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇక్కడ వాయువు ఆగ్నేయం నడిచినప్పుడు అనారోగ్యమైన ఈ స్థలానికల్లా కలిసి ఇది తూర్పాగ్నేయం నడకాయ లేదా, పశ్చిమాన గుంతలు ఉండొచ్చునా పరమట నైరుతిలో. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలతో అయితే పెద్ద కుమారుడు దుర్మరణం పాలు కావడం, ఆకస్మిక మరణం లేదా దీర్ఘ రోగాల కంటే కాలుపడిపోవడం, పక్షవాతం, క్యాన్సరు వంటి భయంకరమైన జబ్బులకు గురి కావడం అంటే అదే గురి అయినాడు వీడు. ఇల్లు కట్టించినాక మొన్న 5 ఏళ్ళకే ఎఫెక్ట్ ఇచ్చింది ఇది. కొడుకు పెళ్లి చేయాలని అంతకుముందు గుడిసెలో ఉన్నాడు. కొడుకు పెళ్లి చేయాలని ఇల్లు కట్టించి పెళ్లి చేస్తే ఆ కొడుకు లేకుండా అయిపోయాయి. వీళ్ళు చేసిన పనికి తలా పిరికడిని వీళ్ళు చేసిన పాపం
వాళ్ళు వీళ్ళకే చుట్టుకుంటుంది. ఇది ఎవరైతే ఈ ప్లాన్ ఇచ్చినారో వాస్తులు, ఎవరైతే వాళ్ళ భార్యాభర్తలు దూరంగా పెట్టినారో వాళ్ళకే చుట్టుకుంటుంది ఈ పాపం. ఎందుకంటే వాస్తు చెప్పడం కాదు, వాళ్ళు బాగుపడితే మనం చూస్తే నవ్వాలా, అన్నొచ్చా అని. ముండమయ్యుడు మాకు చెప్పి మాకు నాశనం అయిపోతామని మొగం చూసి మనం నడుచుకోకూడదు. మళ్ళీ తర్వాత కూడా ఫోన్ చేసి వాళ్ళ సాధక బాధలు అడగాల. లేదా ఆ ఏరియాకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఏమ్మా బాగుందే, మీరు ఇట్లా చేసినాక ఎట్టుంది మీ పరిస్థితి, ఏం కథ అని అడగాల, విచారించుకోవాలా. అంటే వాళ్ళు బాగుపడాల. వాళ్ళు బాగుండకుండా మనకు డబ్బులు ఇచ్చినారు అయిపోయా, మనం పోయినాం, డబ్బులు ఇచ్చినాం, తిన్నాం, అయిపోయా. వాళ్ళు ఉంటే ఉండని పోతే పోనేని. దొంగ కూడా దొంగతనానికి పోతే కూడా ఉన్నోన్నే దొంగతాడు, కానీ బీదోని దొంగలుడు. వీళ్ళు అట్లా కాదు, దొరికినోని దొంగలడమే. బీదోడు లేదు, ఉన్నోడు లేడు. ఏమిటిది ఇట్లా చెప్తే ఎట్లా? మీకు చేతనైతే వాస్తు చెప్పాలా, చేత కాకుంటే వద్దు. ఇంకా నలుగురిని పిలిచి కానీ చూడాలి. ఇప్పుడు ఇల్లు కట్టినాం, మీకేమో బాగుందే లేదని ఒకసారి విచారించగలరు కదా, ఫోన్ చేసి అడగాలి కదా. సరే ఆ ఏరియాకి ఎప్పుడన్నా పోయినప్పుడు కూడా ఇంటికాడికి పోయి విచారించాలి కదా. ఇవిలే డబ్బులు ఉంటే మళ్ళీ ఫోన్లు కూడా ఎత్తారు మినిస్టర్లు లెక్క. మినిస్టర్లన్నా ఫోన్లు ఎత్తారు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి ఏదో మిస్ కాల్ పడింది, ఏదో ఆపత్తింది అడుగుతున్నాడు తరుకొని ఫోన్లు ఎత్తారని వీళ్ళు ఎత్తారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను పెట్టే వీడియోలు ఏదైనా పొరపాటు ఉంటే నాకు ఇదే నంబర్లకు ఫోన్ చేసి చెప్పండి. థ్యాంక్స్. చంద్రశేఖర చౌదరి, ఇట్లు వాస్తు ప్లానర్.